ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆలయ దర్శనం ద్వారా ఏర్పడేటువంటి లాభాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం నిజ భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి ఉదయం 8:47 వరకు ఉంది. వారం ఇందు వారం లేదా సోమవారం. నక్షత్రం రేవతి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 2:24 నుంచి 4:08 వరకు. విడవదగినటువంటి కాలాలని పరిశీలించినట్టయితే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుంచి 1:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:26 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు తిథి బహుళ పాడ్యమి. ఈ పాడ్యమి తిథిలో నూతన కార్యక్రమాలు పనికిరావు, పునఃప్రయత్నాలకు మాత్రమే ఇది ఉపకరిస్తుంది. ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. అలాగే చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఈ రేవతి నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 4వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం. ఈ దోష నివృత్తికై ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో రాణించగలుగుతారు. నూతన ఒప్పందాలు వంటివి బాగా పనికి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు ఆనంద వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఎదుగుదలగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం మేలును కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వాహన సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా రాణించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా విజయాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణ ధైర్యంతో కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. రాజకీయ లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సాహస నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు పేచీలు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లబ్ధిని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సాహసంగా చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కార్యరూపం దాల్చుతాయి. సంతోషాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాకాళి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు బాగా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి విలువల్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని నమస్కరించడం, కుంకుమార్చనతో పూజించడం, శ్రీ సూక్త విధానంతో ఆరాధించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు దూరం అవుతాయి. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి.